ఆల్సో వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ బాసరా సిరీస్. మీరు కనుక బాసరా వెళ్ళినట్టయితే ఈ 2 ప్లేసెస్ ని మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకూడదండి. ఫర్దర్ యూస్ కోసం రీల్ ని ఇప్పుడే సేవ్ చేసుకోండి. టెంపుల్ కి రైట్ సైడ్ లో మనకి వ్యాస గృహం ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వ్యాస గృహము. మనం క్యూ లైన్ లో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ వెళ్తే వ్యాస గృహం ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ కి వెళ్తే టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ లోపలికి వెళ్ళడానికి 5 రూపీస్ టికెట్ అయితే చార్జ్ చేస్తున్నారండి. వ్యాస గృహం వచ్చేసి పైన కొండల మధ్యలో ఉంటుందండి. సో వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి, బట్ కంప్లీట్ గా ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ ఏరియా అనుకోవచ్చు. చుట్టూ రాళ్ళు అండ్ చెట్లు దట్టంగా కనిపిస్తోంది. సో నాకైతే ఒక చిన్నపాటి అడవిలాగే అనిపించింది. ఆ పైన కనిపిస్తున్న షెడ్ హౌసే మనకి వ్యాస గృహం అనమాట. ఆ వ్యాస గృహానికి లోపల వెళ్ళడానికి మాత్రము 5 రూపీస్ టికెట్ చార్జ్ చేస్తున్నారు. అండ్ పెద్దవాళ్ళు చిన్న పిల్లల్ని అవాయిడ్ చేయండి. కంప్లీట్ గా చీకటిగా ఉంటుంది. బాగా వంగి వెళ్ళాలండి. చాలా చిన్న స్పేస్ లో నుంచి వెళ్ళాలి. సో జాగ్రత్త, వెళ్ళేటప్పుడు తల కొట్టుకోకుండా చూసుకోవాలి. బాసరలో ఉన్న వ్యాస గృహము మహర్షి వ్యాసుడు తపస్సు చేసిన స్థలం. ఇక్కడ మహర్షి వ్యాసుడు తపస్సు చేసి జ్ఞాన సరస్వతి దేవిని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. ఈ పవిత్ర స్థలము జ్ఞానానికి ఆరంభం అని ఒక నమ్మకం. దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ సేజ్ వ్యాస మెడిటేటెడ్ అండ్ ఇన్స్టాల్ గాడెస్ సరస్వతి. నేను లోపలికి వెళ్ళి కాసేపు కూర్చున్నాను. నా చిటి తల్లి కొండల మధ్యలో నుంచి నన్ను చూస్తూ అమ్మా ఉన్నావా ఉన్నావా అని పిలుస్తోంది నన్ను. సో ఫైనలీ దర్శనం అయిపోయిన తర్వాత మేము కిందికి అయితే వెళ్ళిపోయాము. సో ఇది దారి అనమాట అండి. కంప్లీట్ గా మాకైతే చాలా కాళ్ళు కాలిపోయాయి. ఎండ మాత్రం ఘోరంగా ఉండింది. అండ్ నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటంటే గంగా అనమాట. గంగను చూసుకొని దర్శనం చేసుకుని రావాలి. పికప్ అండ్ డ్రాప్స్ కి మాత్రం మనకి షేర్ ఆటోస్ ఉన్నాయండి. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ స్కామర్స్ కూడా ఉన్నారు. 100 రూపీస్ ఇస్తే వస్తాము అని చెప్తున్నారు. సో లోకల్లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా 20 రూపీస్ పర్ హెడ్ అయితే చార్జ్ చేస్తున్నారు షేర్ ఆటోస్ లో. ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా. సో మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం రైల్వే స్టేషన్ కి. రిటర్న్ మళ్ళీ ట్రైన్ ఎన్నింటికి ఉంది, ఏ టైం కి రీచ్ అవుతాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.